మోక్షద ఏకాదశి ఉపవాస వ్రత కథ. పురాణాల ప్రకారం గోకుల అనే రాజ్యంలో వైఖానస అనే మహారాజు ఉండేవాడు. ఆయన రాజ్యంలో అన్ని వేదాలకు చెందిన జ్ఞానులు నివసించారు. ఒకరోజు ఆ రాజు కలలో తన తండ్రి కనిపించి నరకంలో తాను ఎన్నో బాధలు అనుభవిస్తున్నాడని, తనను నరకం నుండి బయటపడేయని ప్రార్థిస్తున్నానని చెబుతాడు. కల చెదిరిపోయాక రాజు చాలా కలత చెందాడు. కారణాన్ని తెలుసుకుని పరిష్కరించడానికి పండితులందరినీ పిలిపించి ఈ కల గురించి చెప్పాడు. కాని దీనికి పరిష్కారం ఎవరికీ అర్థం కాకపోవడంతో గతం, భవిష్యత్తు, వర్తమానం అన్నీ చూడగల పర్వత ముని ఆశ్రమానికి వెళ్లమని రాజుకు సూచిస్తారు. రాజు పర్వత ముని ఆశ్రమానికి వెళ్లి నమస్కారం చేసి తన ఆందోళనకు కారణమైన విషయాన్ని వివరించాడు. పర్వత ముని ధ్యానం ద్వారా రాజు తండ్రి చేసిన పాపకార్యాలను తెలుసుకుని మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉండమని కోరాడు. అన్ని మాసాలలో ఉత్తమమైన మాసం మార్గశిర మాసమని, ఆ రోజు ఉపవాసం చేస్తే మీ తండ్రి పాపాలన్నీ తొలగిపోయి నరకం నుంచి బయటపడతాడని చెబుతాడు. ముని మాటపా ప్రకారం రాజు తన కుటుంబంతో కలిసి మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం చేశాడు. దాని ద్వారా పొందిన పుణ్యాన్ని తన తండ్రికి అప్పగించి నరకం నుంచి విముక్తి కలిగించమని దేవుడిని ప్రార్థిస్తాడు. తండ్రి సంతోషించి రాజుకు ఎన్నో ఆశీస్సులు అందించాడు. అప్పటినుంచి మానవాళి కూడా తమ కుటుంబీకులు తాము చేసిన పాపాలన్నీ తొలగితం దక్కేందుకు మోక్షద ఏకాదశి నాడు కఠిన ఉపవాస దీక్షలు చేస్తుంటారు.